Hi friends, today our topic is business mathematics JIB law. Very important topic, subtopic that is called as a net present value. Alage IRR, internal rate of return, and these two are connected to that capital budgeting. These are the focus points, and theoretically you can get so many questions from this area as well as that case studies also. And this is equally important for that CIB people also. ఇందులో నేను ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక ప్రకారం చెప్తాను. ది కాన్సెప్ట్ అనేది ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ డిఫికల్ట్ వన్, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం చిన్నప్పుడు మన తాతలు చిన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు డ్యూరింగ్ దేర్ కాన్వర్సేషన్ చెప్తూ ఉంటారు. ఏంటంటే ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ శాలరీ 100 రూపాయలు. ఆ 100 రూపాయల్లో బియ్యానికి పప్పులకి, బియ్యం అంటే బియ్యం బస్తా అంటే 10 రూపాయలు. అలాగే తులం బంగారం ఉందంటే కనుక దట్ విల్ బి కాస్ట్ ఆఫ్ ఎంతో ఒక 100 రూపీస్, 40 రూపీస్ అలా చెప్పేవారు. ఒక 100 రూపాయలు, 200 రూపాయలు. అలాగే ప్రతిదీ కూడా చాలా తక్కువ వాల్యూలో వాళ్ళు దే యూజ్ టు గెట్ ఇట్. అంటే 100 రూపాయలకి వాడు అన్ని నెసెసిటీస్, హౌస్ నెసెసిటీస్ అన్ని పోను, దే యూజ్ టు సేవ్ అట్లీస్ట్ 30-40 రూపీస్ ఫ్రమ్ దేర్ శాలరీ. కానీ 60 ఏళ్ళ తర్వాత మన ప్రజెంట్ డేస్కి వచ్చేటప్పటికి వీఆర్ ఎర్నింగ్ 1 lakh per month. Despite all the expenditure for our household needs, we cannot save even a 10,000. Why this situation arises? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళేమో అంత తక్కువ జీతాలు తీసుకున్నప్పుడు కూడా దే యూజ్ టు సేవ్ మోర్ మనీ. కానీ మనం అదే పరిస్థితులు, అదే తింటున్నాం, అదే బట్టలు కట్టుకుంటున్నాం, అలాగే ఉంటున్నాం. బట్ ఓకే, సమ్ వేరియేషన్ ఇన్ దట్ లైఫ్ స్టైల్ అనుకోండి. అది తప్పిస్తే మేజర్ అబ్నార్మాలిటీస్ ఏం వదిలేసుకుంటే కనుక కంపారిటివ్గా మనకేమవుతుంది? వాల్యూ ఆఫ్ ద మనీ పెరిగింది. అప్పుడు 100 రూపాయలు మా తాతగారు సంపాదిస్తే నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, కానీ నాకేం మిగులుతుంది? ఎందుకు ఈ తేడా అంటే మనీ వాల్యూ అనేది ఓకే డిస్కౌంట్ అవుతుంది. అంటే డిస్కౌంట్ అవడం ఏంటంటే ప్రజెంట్ మనీ, ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ అని చెప్పేసి రెండు ఉన్నాయి. మనం ఈ పాయింట్ నుంచి తీసుకున్నా కూడా ఈరోజు నాకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, ఒక 10 years తర్వాత ఈ 1,00,000 రూపాయల వాల్యూకి అప్పుడు వచ్చే 1,00,000 రూపాయల వాల్యూకి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే పడిపోయింది మనీ వాల్యుయేషన్. ఇప్పుడు నాకు వచ్చే 1,00,000 రూపాయలు ఒక 10 years తర్వాత అప్పుడు ఇట్ మైట్ బి ఈక్వల్ టు ఏ వాల్యూ ఆఫ్ 60,000. ఓకే, అంటే వాల్యూ అనేది తగ్గిపోతుంది. మనీ వాల్యూ అనేది ఫ్యూచర్ ఎగిరేటప్పటికి తగ్గిపోతుంది. తగ్గబట్టే నేను ఎంత సంపాదించినా కూడా నాకు ఏం కనపడలేదు. అందుగురించే అప్పుడు వాళ్ళు 100 రూపాయల జీతం, 1 రూపాయి వాల్యూ ఎంత అనేది అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ. అది కానీ 60 ఏళ్ళ తర్వాత వచ్చేటప్పటికి అది నథింగ్. 100 రూపాయలు ఏమొస్తుందండి? ఏమి రాదు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది పడిపోయింది. సో ఇదే మనకి ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ అండి. ఓకే, సో నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది ఎలా అవుతాం, హౌ వీ కెన్ అండర్స్టాండ్ దట్ విత్ ఏ ఈక్వేషన్ అనేది చూద్దాం. ఇంకొక కాన్సెప్ట్ అదేంటంటే క్యాపిటల్ బడ్జెటింగ్ అని చెప్పేసి దేర్ ఈజ్ ఎ టాపిక్ రిలేటెడ్ టు ద బ్యాంకర్స్. ఎక్కడ వస్తుంది అంటే వాట్ ఈజ్ మెన్ బై క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఉండేటప్పటికీ ఇట్స్ మై క్యాపిటల్. అంటే నా చేతిలో ఉందా, నా ఓన్ ఫండ్స్ అంటే క్యాపిటలే కదండి. దీన్ని క్యాపిటలైజ్ చేయలేదు. ఫండ్స్ అయితే ఉన్నాయి కానీ బట్ ఐ హ్యావ్ నాట్ క్యాపిటలైజ్డ్ దట్. అంటే ఎప్పుడు నేను క్యాపిటలైజ్ చేస్తానంటే ఇఫ్ ఐ కన్వర్ట్ దట్ మనీ ఇంటూ ద గూడ్స్, అసెట్స్ విచ్ విల్ ఎర్న్ సమ్ ఇన్కమ్. ఆ రకంగా చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటలైజింగ్ ఆఫ్ మై ఫండ్స్. సో నేనేం చేశానంటే నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1,00,000 రూపాయలని
ఏమీ చేయకుండా, ఎఫర్ట్స్ ఏం చేయకుండా తినేసి కూర్చొని ఇంకంత వేరే పని ఏం లేకుండా ఆ ₹1,00,000 తీసుకొని పోస్ట్ ఆఫీస్‌లో పడేసాను అనుకోండి. లెట్ అస్ సే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12% అనుకోండి కాసేపు. ఇప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేవనుకోండి 12% అనుకోండి. అప్పుడేమవుతుంది, నాకు ₹1,00,000కి నెలకి ₹1,000 వస్తది. అంటే సంవత్సరానికి నాకు ఇంచుమించుగా 12 నెలలు కాబట్టి 12,000 వస్తుంది. ఓకే. దట్ ఈస్ ద మినిమమ్ మినిమమ్ అమౌంట్ if just simply I left in that account itself, సేవింగ్స్ బ్యాంక్‌లో అదే వాట్ ఈస్ ద టర్మ్ డిపాజిట్ కింద ఒక మంచి స్కీమ్‌లో గనక లేదా ఇన్వెస్ట్‌మెంట్ గనక చేసేస్తే గనక రిటర్న్ బేస్డ్ ఐ విల్ గెట్ దట్. ఒకవేళ నాకు అలా కుదరదు, ఏదో నేను కొంత ఇన్వెస్ట్ చేసి ఇన్నోవేటివ్‌గా చేద్దామని చెప్పేసి నాకు అనిపించి నేనేం చేశానంటే ఒక చిన్న పేపర్ కప్ తయారు చేసి ఒక యూనిట్ స్టార్ట్ చేశాను. లెట్ అస్ సే దట్ మెషిన్ కాస్ట్ ఆఫ్ 50,000 అదర్ థింగ్స్ అన్ని కలిపి ఒక ₹1,00,000 అనుకో టోటల్‌గా. అంటే ఏంటి, నా అమౌంట్ అంతా కూడాను నేను క్యాపిటలైజ్ చేశాను. ఆ మెషిన్ కొనేసుకున్నాను. కొనేసుకున్న తర్వాత సో దాని నుంచి నాకు ప్రోడక్ట్ ఏంటంటే కప్పులు తయారవుతున్నాయి, పేపర్ కప్. ఓకే. అవి అమ్ముకుంటే నెక్స్ట్ మన ప్రాసెస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బిజినెస్. ఓకే. ఆ తర్వాత నాకు వచ్చే ఇన్కమ్, అది అమ్మగా వచ్చేది నాకు సేల్స్, అవుట్ ఆఫ్ సేల్స్ ఐ విల్ బుక్ సమ్ ప్రాఫిట్. సో ఇదంతా నేను చేసుకుంటూ వెళ్ళిన తర్వాత 1 ఇయర్ తర్వాత నా ఖర్చులు అన్నీ పోను ఎంత మిగిలిందని చెప్పేసి నేను వేసుకున్నాను లెక్క. దట్ ఈస్ కాల్డ్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ నుంచి మనకి ఎంత వస్తుంది అనేది మనకి క్యారీ ఓవర్ ఫిగర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తెలుస్తుంది. అందులో లెట్ అస్ సే అన్ని పోను నాకు 10,000 మిగిలింది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఆ చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఆలోచిస్తే కనుక, కామన్ సెన్స్‌గా ఆలోచిస్తే, నేను ఏ ఎఫర్టు చేయకుండా సింపుల్‌గా పోస్ట్ ఆఫీస్‌లో 10,000 ₹1,00,000 ఏసేసుకొని కూర్చుంటేనే మంచి స్కీమ్‌లో ఐ యూజ్డ్ టు గెట్ ₹10,000 ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. బట్ వేరాస్ క్యాపిటలైజ్ చేసి ఆ ఫండ్స్ అన్నీ కూడాను ఒక అసెట్ క్రియేట్ చేసి దాన్ని ఎఫర్ట్ చేసి ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని అమ్మి తర్వాత ఎక్స్‌పెండిచర్ అవన్నీ కూడా టాలీ చేసుకొని చివరికి అంతా చేస్తే దీన్ని ఏమంటామంటే లంక మీద గోదావరి ఈత. అంతా వచ్చేటప్పటికి 10,000 మిగిలింది. అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? సో ఇప్పుడు ఏమంటున్నామంటే నాకు మామూలుగా వచ్చే 12,000కి ఎంత ఎఫర్ట్ చేసిన వచ్చే 10,000కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? -2,000. ఇట్స్ నో యూజ్. అదే మనం ఏంటంటే లోన్ పరంగా అంటే మనం బ్యాంక్‌కి వెళ్తాం. వెళ్ళినప్పుడు బ్యాంక్‌లో మనం లోన్ తీసుకుంటాం. లెట్ అస్ సే 1,00,000 ఐ హావ్ టేకెన్ ఏ లోన్. తీసుకున్నప్పుడు అది నేను ఇన్వెస్ట్ చేసి దాని మీద నేను కొంత ఎఫర్ట్స్ చేసి ఎర్న్ చేస్తే గనక నాకొచ్చే ఇన్కమ్ అనేది వర్కౌట్ అయ్యి నాకొచ్చేది అది మామూలుగా ఆ వచ్చే ఫండ్స్ వాల్యూ డిపాజిట్ చేసుకుంటే వచ్చేది 12,000 అయితే గనక నేను ఎఫర్ట్ చేసేది వచ్చేది నాకు కనీసం అన్ని ఖర్చులు పోను ఇట్ షుడ్ కమ్ మోర్ దాన్ 12,000 ఎక్స్క్లూడింగ్ ఆఫ్ మై రీపేమెంట్ ఆఫ్ దట్ అడ్వాన్స్ ఆల్సో. ఎందుకంటే దానికి కూడా నేను పే చేయాలి కదా, ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాలి కదండి. అంటే అది కూడా నేను పే చేసి అప్పుడు కనుక నాకు కొంత సర్ప్లస్ కనుక మిగిలితే ఇట్స్ ఓకే. లేదనుకోండి ఏమవుతుంది, ఇట్ ఈస్ ది నెగటివ్ ట్రెండ్. అంటే అట్లీస్ట్ నా క్యాపిటల్ ఫండ్స్ ఓకే ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఈల్డ్, ఏ రకంగానూ నాకు బెనిఫిషియల్ అవ్వట్లేదు. సో అటువంటిప్పుడు వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఫండ్స్? అదే పాయింట్ బ్యాంక్ కూడా ఆలోచిస్తుంది. ఎలాగ ఆలోచిస్తుంది అంటే బ్యాంకు, బికాస్ దే ఆర్ మొబిలైజింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. లెట్ us say at a rate of 10% they are mobilizing the funds from that retail depositors దగ్గర మొబిలైజ్ చేసింది. వాళ్ళు they want to give a loan because క్యాపిటలైజ్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ గివింగ్ అన్ అడ్వాన్స్ అనేటప్పటికి ఇట్ విల్ ఎర్న్ సమ్ ఇంట్రెస్ట్. ఓకే, విచ్ ఈస్ క్యాపిటలైజ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ ఎర్నర్. సో మీకు ఇచ్చి మంత్లీయో లేకపోతే హాఫ్ ఇయరో లేకపోతే ఇన్స్టాల్మెంట్ రూపంలో మీకు 5 yearsకో లేకపోతే 4 yearsకో మీకు
రిటర్న్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బారోయర్ దగ్గర నుంచి. ఇప్పుడు ఆ 5 years తర్వాత టెన్యూర్లో వచ్చే రిటర్న్స్ క్యాష్ ఫ్లోస్ అంటాం. అవన్నీ కలిపి ఈ రోజు మీకు ప్రజెంట్ వాల్యూలోకి వేసుకుని ఎంత ఉంటుంది ప్రజెంట్ వాల్యూ అని లెక్కేసుకున్నారనుకోండి. లెక్కేసుకుంటే 1 lakhకి if the total present value of the future cash flows, it is coming around 90,000 అనుకోండి at the interest rate of 10%. So what is the use of that loan advance? మీకు వర్కౌట్ అవట్లా. 1 lakh మీ దగ్గర ఫండ్స్ బారోయర్కి ఇచ్చారు. ఓకే, ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు 10% 11% వర్కౌట్ పెట్టారు. ఎందుకంటే మీకు 10% మీరు కమిట్ అయ్యారు కాబట్టి డిపాజిట్కి. సో మోర్ దెన్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లెట్ us say ఇట్ ఈస్ 11% మీరు పెట్టుకున్నారు. ఇచ్చినా కూడా దానివల్ల ఏమవుతుందో బాడో 11% చొప్పున మీకు రిటర్న్స్ ఇవ్వాలి. రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ రూపంలోనూ ఇన్స్టాల్మెంట్ రూపంలో మీకు పే చేయాలి. ఓకే, పే చేసినప్పుడు అవన్నీ కూడా పీరియాడికల్గా వస్తాయి. 1 yearకో లేదా మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ వచ్చే ఇన్స్టాల్మెంట్స్ అప్ టు 5 years. అవన్నీ కూడా ప్రజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసుకుంటే డెఫినెట్గా దాని వాల్యూ తక్కువే ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చేది ఒక 1 year తర్వాత వచ్చే అమౌంట్ 10,000, ప్రజెంట్ వాల్యూలో ఇట్ మే బీ ఆఫ్ 8,900. సో అలాగ మనం వేసుకుని ప్రజెంట్ వాల్యూలో టోటల్ సమ్ వేసుకుంటే కనుక అప్పుడు యాక్చువల్ వాల్యూ ఇన్వెస్టెడ్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ రెండు కనుక నెట్టింగ్ చేస్తే డెఫినెట్గా మనకు రావాల్సింది ఐదర్ ఇట్ షుడ్ కమ్ 0 ఆర్ ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్. నెగిటివ్ వచ్చిందంటే కనుక వేస్ట్. దట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ by way of a loan at the rate of 10% or 11% is wasteful exercise. సో ఇలాగ మన అడ్వాన్సెస్ ఇచ్చేటప్పుడు బ్యాంకులకి క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఈ ఇంట్రెస్ట్ రిటర్న్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్ రేట్ అనేది ఓకే, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి వర్కౌట్ అవుతుందా లేదా, ఫీజిబుల్లా కాదా అని మనం డిసైడ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఆ రకంగా నెట్ ప్రజెంట్ వాల్యూ యాజ్ వెల్ as దిస్ IRR ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిసైడింగ్ ఆఫ్ ఎనీ అడ్వాన్స్ టు దట్ బారోయర్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు దట్ detailed discussion with examples as well as a case study on these two topics of NPV. Let us start. See, I am placing a small diagram. ఇందులో ఏముందో చూద్దాం. నేను ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసేసాను. ఇన్వెస్ట్ చేసానంటే కొంత క్యాపిటల్ అనేది ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఒక యూనిట్ పెట్టుకుని ఎంత చెప్పాను, పేపర్ కప్పులు తయారు చేసి పెట్టాను అనుకోండి. అనుకునేటప్పటికి మీకు సో యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ దట్. సో అప్పుడు ఏం చేస్తారు, అది హియర్ దాని మీద అది ఏదైతే మనకు లేదంటే మీరు జస్ట్ యూ హ్యావ్ గివెన్ ఎ లోన్ అనుకోండి. కాసేపు యూ హ్యావ్ గివెన్ ఎ లోన్ 1 lakh యూ హ్యావ్ గివెన్ టు ఏ బారోయర్. సో బారోయర్కి వచ్చిన తర్వాత మీరు కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేశారు. ఓకే, ఫిక్స్ చేసినప్పుడు లెట్ us say ఇట్ ఈస్ 10% అనుకోండి. సో 10%కి 1 lakh మీద 1 yearకి అతను ఇంట్రెస్ట్ రూపంలోను ఇన్స్టాల్మెంట్ రూపంలో లెట్ us say పే చేసేది ఒక ఫస్ట్ ఇయర్కి ఒక 10,000 అనుకోండి. ఫస్ట్ ఇయర్కి అదే ఒక 15,000 ఎంత, సెకండ్ ఇయర్కి 18,000, థర్డ్ ఇయర్కి 20,000, ఫోర్త్ ఇయర్కి 22,000 అలా వేసుకోండి. సో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి ఫిఫ్త్ ఇయర్కి చివరికి ఫిఫ్త్ ఇయర్కి వచ్చేటప్పటికి లోన్ క్లోజ్ అయిపోవాలి అకార్డింగ్ టు యువర్ రీపేమెంట్. ఓకేనండి. సో ఇలాగా ప్యాటర్న్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా ఇవాళ 1 lakh 5 years తర్వాత ఎంత అంటే కనుక మనం ఏం చేస్తున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అట్ ద రేట్ ఆఫ్ 10% అనేటప్పటికి కాంపౌండింగ్ చేస్తున్నాం. అంటే P into 1 + R/100 whole power n. R/100 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి అదర్వైజ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ R సింపుల్గా పర్సంటేజ్ అనుకుంటే. సో దాన్ని మనం సింపుల్ ఇక్కడ చూపించాలి. కర్సర్ చూడండి, కాంపౌండింగ్ అనేటప్పటికి P into 1 + R whole power n. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సింపుల్ ఫార్ములా ఫర్ దట్ కాంపౌండింగ్ ఆఫ్ an amount at the future date, end of the future date. అదే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
మనం ఏం చేస్తామంటే డిస్కౌంటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కాంపౌండింగ్ ఆపోజిట్ డిస్కౌంటింగ్. కాంపౌండింగ్ అనేది ఫార్వర్డ్ రేట్లో వెళ్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, పెరుగుతూ వెళ్తుంది. డిస్కౌంటింగ్ అనేది ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డిస్కౌంటింగ్ అంటాం. దానికి వచ్చేటప్పటికి ఫార్ములా ఎలా అవుతుందంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి. వాల్యూ అట్ ఎండ్, ఓకే, పి ఇంటూ 1 మైనస్ ఆర్ హోల్ పవర్ ఎన్. ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కనుక లెక్కలు అడిగితే కనుక యూ హ్యావ్ టు అప్లై దిస్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఎన్. అదే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ సంబంధించిందంటే ఎక్కడ వస్తాయంటే మీకు డిప్రిసియేషన్లో వస్తాయండి. wherever you have given problems related to the depreciation, you have to apply this formula. This is related to the discounting. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే that I will give one example here. So this is the thing. ఇక్కడ ఏంటంటే డెట్ మనం అనుకున్నది క్యాపిటల్ గురించి అనుకుంటున్నాం కదా, డెట్ గురించి అనుకుంటున్నాం కదండి, లోన్ ఇచ్చాం అనుకుంటే, సో ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైతే మనం అమౌంట్ ఇస్తున్నామో ఆ అమౌంట్ అనేది డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. అంటే మన క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా డిస్కౌంట్ అవుతాయి. లెటెస్ట్ సే ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బాండ్ అనుకోండి. లెటెస్ట్ సే ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఈఎంఐ అని కూడా అనుకోవచ్చు. మీరు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనుకోవచ్చు. లేదంటే కనుక ఒక ఎఫ్డిఏ మీకు ఒక 1 lakh డిపాజిట్ చేసేస్తే అది మీకు ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ మీకు ఇంట్రెస్ట్ మీకు ఆప్షన్ ఇస్తే కనుక ఎవ్రీ ఇయర్ కొంత ఫిక్స్డ్ అమౌంట్ వస్తూ లాస్ట్లో మీకు ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ డిపాజిట్ మీకు ఇచ్చేస్తారు. ఆ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి. అదే కనుక మీరు తీసుకుంటే సింపుల్గా ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 1 year కాబట్టి దట్ విల్ బి డిస్కౌంటెడ్ ఎట్ ఆర్, అంటే 1/1 ప్లస్ ఆర్ హోల్ పవర్ 1 అంటాం. సో ఫస్ట్ ఇయర్ డిస్కౌంటింగ్ ఈ ఫ్యాక్టర్ ఉపయోగిస్తాం. సెకండ్ ఇయర్ డిస్కౌంటింగ్ అనేటప్పటికి న్యాచురల్గా ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ సపోజ్ లెటెస్ట్ సే క్యాష్ ఫ్లో 10,000 అనుకోండి 1 year తర్వాత. ఇప్పుడు అది ప్రజెంట్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 1/1 ప్లస్ 10, అంటే 10% అనుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా ఇట్ విల్ కమ్ టు 9,000. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ని బట్టి మల్టిప్లై చేస్తే 9,000 వస్తుంది కదా, తగ్గిపోతుంది. అలాగే సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే 10,000 ఇప్పుడు ప్రజెంట్ వాల్యూలో ఎంత వస్తుంది అని లెక్కేసుకుంటే అప్పుడు మనం సెకండ్ ఇయర్ అంటే ఇయర్ ఈజ్ 2 కాబట్టి 1/1 ప్లస్ హోల్ పవర్ 2 పెడితే కనుక అప్పుడు ఏమవుతుంది, ఇంకా డిస్కౌంట్ ఫర్దర్గా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్కి వచ్చేటప్పటికి డిస్కౌంటింగ్ అనేది బాగా ఫాస్ట్గా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 9,000 కూడా రాదు, 8,700 ఎంత వస్తుంది. అంటే ఫ్యూచర్లో సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే 10,000 ప్రజెంట్ వాల్యూ లెక్కేస్తే కనుక ఆ 10,000 ఇంటూ మల్టిప్లైడ్ బై 1/1 ప్లస్ ఆర్ హోల్ పవర్ 2 వేసుకుంటే మనకు వచ్చేది 8,700 వస్తుంది. అలాగే థర్డ్ ఇయర్లో వచ్చే క్యాష్ ఫ్లో ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇంకా తగ్గిపోతుంది, 7,000 కావచ్చు. ఫోర్త్ ఇయర్లోది ఇంకా తగ్గొచ్చు. అలాగే వెళ్ళే కొద్దీ కూడా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ అట్ ప్రజెంట్ వాల్యూ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా మనకు వచ్చే ఫైనల్ అమౌంట్ ఆ ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిపాజిట్ వాట్ ఎవర్ దట్ 1 lakh దట్ విల్ బి ఆల్సో డిస్కౌంటెడ్. అంటే ఈ రోజు మీకు 1 lakh ఉంది, 5 years తర్వాత మీకు మెచ్యూర్ అయిపోయినప్పుడు 1 lakh ఇస్తాడు. కానీ ఆ 5 years తర్వాత వచ్చే 1 lakh ప్రజెంట్ వాల్యూలో ఎంత అంటే ఇట్ మే బి 90,000. సో ఇవన్నీ మీరు కలుపుకుంటే వచ్చేది టోటల్గా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటాం. ఓకేనండి. అలాగా మనం వర్కౌట్ చేసి ఇక్కడ మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉపయోగించి మనం ఎరా అవుతాం. అంటే ఎరా అయిన తర్వాత మనకి టోటల్ ఆఫ్ దట్ ప్రజెంట్ వాల్యూ సమ్ మైనస్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అది నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, జీరో ఉందా అనే దాన్ని బట్టి మనం విల్ టేక్ ఏ డెసిషన్స్ మాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ నెట్ ప్రజెంట్ వాల్యూ. నౌ పాయింట్స్, థియరిటికల్ పాయింట్స్ ఉందా ఎంతో డిస్కస్ చేసింది. నౌ వీఆర్ కమింగ్ టు ద పాయింట్ వైజ్. కాన్సెప్ట్ ఆఫ్ ఎన్పివి ఇస్ యూజ్డ్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటో మీకు చెప్పాను. సో ఆ కంటెస్ట్లో మనం ఎన్పివిని మనం చదువుకుంటాం. క్యాపిటల్ బడ్జెట్ ఇన్ జనరల్ ఇంప్లైస్ హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ incurred by a business organization to set up a project.
ఒక ప్రాజెక్ట్ కనుక చేయాలనుకుంటే ఎవడో వస్తాడు బారోరు, సార్ నేను పెద్ద ఫ్యాక్టరీ పెట్టేస్తాను అంటాడు. ఓకే, పెట్టుకుంటే పెట్టుకో, ఎంత కావాలంటే సార్ నాకు 1 కోటి రూపాయలు కావాలంటాడు. ఓకే, రెడీ ఇస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే అసలు వాడి యొక్క ప్రాజెక్ట్ అంతా స్టడీ చేస్తాం, ఎంత ఫ్యూచర్ గ్రోస్ వాడికి వస్తున్నాయో చూస్తాం. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మనం దాని వాడికి 2 కోటి రూపాయలు ఇస్తాం అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు పక్కన పెట్టండి, 1 కోటి రూపాయలు మనం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ 1 కోటి రూపాయల మీద ఓకే వాడు ఇంట్రెస్ట్ ఛార్జ్ మనం చేస్తాం, 10% ఎప్పుడు ఎంత ఛార్జ్ చేస్తాం అనుకున్నాం, లేదా 12%. సో న్యాచురల్గా ఏమవుతుందంటే వాడు కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ విత్ ఇంట్రెస్ట్ అనేది మనం డిసైడ్ చేసేస్తాం 5 yearsలో. సో మనం ఏమంటే ప్రాంప్ట్ కట్టేస్తే అనుకుంటే కనుక ఆ టోటల్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ అన్ని కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ 5 yearsకి వచ్చేయండి ప్రజెంట్ వాల్యూలో వేసుకుని ఎంత దాని వాల్యూ అనేది మనం ఎరే అవుతాం. ప్రజెంట్ వాల్యూ మనం ఎంత ఇస్తున్నాము, ఎంత పెడుతున్నాము క్యాపిటల్ కింద, వాడికి ఎంత ఇచ్చేస్తున్నాము బడ్జెట్లో 1 lakh ఇస్తున్నాం, 1 crore ఇస్తున్నాం. సో 1 crore కన్నా అది ఎక్కువ ఉంటేనే ఆ టోటల్ ఫ్యూచర్ ఇన్ఫ్లోస్ అట్ ప్రజెంట్ రేట్లో దెన్ ఇట్ విల్ బి వర్క్డ్ అవుట్. మనం ఇచ్చిన అడ్వాన్స్ అనేది సక్సెస్. లేదనుకోండి వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్, మనం వాడికి ఇవ్వడం వల్ల ఏమో ఉపయోగం ఉంది, మనకు పైసా కొద్ది దమ్మిన ఆదాయం లేనప్పుడు, ఉపయోగం లేనప్పుడు ఆ రకంగా చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ as a capital budgeting and capital expenditure flow. Everything will be coming in this topic. Next, capital expenditure being a long term investment has a long term implications ఉంటాయి కాబట్టి, అంటే పీరియడ్ పెరిగే కొద్దీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మీకు డిస్కౌంట్ అయిపోతుంది. ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఫ్యూచర్కి వెళ్ళే కొద్దీ కూడా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదండి. మనమైతే ఎప్పుడు డిఏస్ తీసుకుంటున్నాం తప్పితే శాలరీస్ మీద ఏంటి డిఏ రూపంలో ఎక్కడైనా మనకేం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, రేర్గా ఉంటుంది. సో ఎక్స్పోజర్ టు మెనీ అన్సర్టనిటీస్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హై రిస్క్. The financial appraisal of such projects is done by using discounting technique. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను చూడండి, which include net present value NPV and the internal rate of return IRR. ఈ 2 ఫ్యాక్టర్స్ మనం ఉపయోగించి చేస్తాం. ఈ 2 ఇంచుమించుగా దగ్గరగానే ఉన్నాయి కదా అండి మీరు అనుకోవచ్చు. బట్ ఐ విల్ గివ్ ఏ క్లియర్ narration and differentiation of between these two in the next coming slides. See, this is net present value. అలాగే చెప్పాను, net present value is nothing but initial investment to, let us say it is treated as a C0. ఓకేనండి. అండ్ ఈ C1, C2, C3, C4 ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. అంటే 1 year తర్వాత నీకు 10,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు దాని వాల్యూ ఎంత అని చెప్పేసి మనం లెక్కేసుకుంటే ఇట్ మే బి కమింగ్ యాజ్ 9,000. అలాగే 2 years తర్వాత వచ్చేది ఇంకొక 10,000 ఏదో వస్తుంది అనుకోండి, కానీ 2 years తర్వాత వచ్చే 10,000 ప్రజెంట్ వాల్యూలో డిస్కౌంటింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ దెన్ 9,000 ఉంటుంది, లెస్ దెన్ 90,000 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ అవుతుంది, సో 8,500 ఎంత వస్తుంది. అలాగే 3rd year, అలాగే 4th year, అలాగా మీకు ఫ్యూచర్లో వచ్చిన క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా ప్రజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసి టోటల్ వాల్యూ ఎరైవ్ అవుతాం. ఓకేనండి. సో చేసినప్పుడు మనకి ఈ ఎన్పివి అంటే ఏంటంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ దట్ ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, దట్ ఈస్ C0, అంటే దట్ మీన్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం ఎన్పివి అంటాం, నెట్ ప్రజెంట్ వాల్యూ. సో నెట్ ప్రజెంట్ వాల్యూ ఇట్ మే బి ఏ నెగిటివ్, ఆర్ ఇట్ మే బి ఏ 0, ఆర్ ఇట్ మే బి ఏ పాజిటివ్. అది ఎలాగా మనం సైంటిఫిక్గా దాన్ని మనం ఉపయోగించుకోవాలనేది ఐఆర్ఆర్లో తెలుసుకుంటాం. ఓకే, డెసిషన్ మేకింగ్, ఇఫ్ ద నెక్స్ట్ నెట్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ 0 ఆర్ పాజిటివ్ ఇన్ ఎనీ యాక్సెప్టబుల్ డిస్కౌంట్ రేట్, ఇన్వెస్ట్మెంట్ కెన్ బి మేడ్, గో అహెడ్. ఇప్పుడు ఎందుకంటే ఇవే మీకు థియరిటికల్గా అడుగుతాడు. 0 ఉంటే కనుక వాట్ వెదర్ యూ కెన్ గో అహెడ్ ఆఫ్ దట్ అడ్వాన్స్ టు ద బారోయర్. నెగిటివ్ వస్తే కనుక చేస్తారంటే, నెగిటివ్ వస్తే ఎటువంటి చేయం. If NPV is negative, the investment is not undertaken. మనం ఎట్టి బస్సులో దాన్ని కన్సిడర్ చేయం. ఓకే, క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ ప్రజెంట్ వాల్యూ అట్ 10% డిస్కౌంట్ రేట్కి ఐ హ్యావ్ గివెన్ వన్ ఎగ్జాంపుల్ హియర్. చూడండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, పేపర్ కప్లు యూనిట్ అనుకోండి, కాసేపు ఏదో చిన్నది ఏదో అగ్గిపెట్టలు యూనిట్ ఏదో సంథింగ్ అనుకోండి, 5,000 ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసేసాను. మిషన్ కొనేసి పెట్టేశాను, లేదా బుడగలు తయారు చేసేసాను మిషన్. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుందండి ఎక్స్పెక్టింగ్ 1,000, సెకండ్ ఇయర్కి
1200, థర్డ్ ఇయర్కి 1600, ఫోర్త్ ఇయర్కి 2000, ఫిఫ్త్ ఇయర్కి 1800. దీస్ ఆర్ ద రిటర్న్స్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దట్ డ్యూరింగ్ ద 5 years. ఇది ద 5 years ప్రాజెక్ట్ అనుకోండి కాసేపు. సో ఇప్పుడు ఏమవుతుంది, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అన్న. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%. ఓకే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ముందుకెళ్తే కనుక కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, కాంపౌండింగ్ అంటాం. అది వెనక్కి వస్తే కనుక డిస్కౌంటింగ్ అంటాం. బట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. వాట్ ఈస్ ద ప్రివైలింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫిక్స్డ్ 10% ఆర్ 11% ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. ఓకే, ఇప్పుడు ఈ 10% కనుక అనుకుంటే, డిస్కౌంట్ రేట్ కనుక మనం అనుకుంటే కనుక వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దట్ అంటే, లేదనుకోండి ఈ 5000 రూపీస్ మీరు బారోయర్కి ఇచ్చారనుకోండి కాసేపు. ఓకే, ఇచ్చినప్పుడు వాడు మిషన్ కొనుక్కుంటున్నాడు అనుకోండి, వాడికి ఇచ్చిన మీరు లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% ఫిక్స్ చేశారనుకోండి, అలాగనుకోండి. అప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో వాడు మీకు ఇచ్చేది 1000, సెకండ్ ఇయర్లో వచ్చేది 1200, థర్డ్ ఇయర్లో వచ్చేది 600, అలాగనుకోండి. రిటర్న్స్ ఇవన్నీ కూడా వాడికి వచ్చే రిటర్న్స్ అంటే ఇయర్లీ రిటర్న్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్లో ఎట్ ద డిస్కౌంట్ రేట్ ఆఫ్ 9.909 అంటే 1/1+R కావాలంటే మీరు వేసుకోండి. 1/1+R అనేది ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ రేట్. అంటే 1/1+10% వేసుకుంటే కనుక యూ విల్ గెట్ 0.909. దిస్ ఇస్ ద ఫ్యాక్టర్. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 1/1+R హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ 1/1+10% హోల్ స్క్వేర్. ఇట్ విల్ బి గివింగ్ ఎ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.826. చూసారు, ఇంకా పెరిగింది. థర్డ్ ఇయర్కి ఇంకా తగ్గింది, ఇంకా తగ్గింది. అలాగా డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ అనేది మీకు తగ్గిపోతున్నాయి. తగ్గిపోవడం అంటే నథింగ్ బట్ ఇఫ్ యూ మల్టిప్లై విత్ దిస్, ఓకే, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దట్, వాట్ ఈస్ దట్, ప్రజెంట్ వాల్యూ అట్ 10% డిస్కౌంట్ రేట్ అనేది మీకు వస్తుంది అన్నమాట. ఓకే, నౌ ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంది డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాడు ఇచ్చేసాడు. సో దాని ప్రకారం లెక్కేస్తే కనుక ప్రజెంట్ వాల్యూ అట్ 10% రేట్ ఈజ్ ఈక్వల్ టు 909 అయింది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 1200 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ యూ విల్ గెట్ 991. అంటే 991, 909 ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. దట్ 1000, 1200, 1600, 2000 వాల్యూస్ ప్రజెంట్కి వచ్చేటప్పటికి మీకు 1366, 1201 ఇలా వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు న్యాచురల్ కంపేర్ చేస్తే ఏమవుతుంది, తగ్గిపోతుంది చూడండి. 1 year తర్వాత వచ్చే 1000 రూపాయలు ఈ రోజు దాని వాల్యూ 909. సెకండ్ ఇయర్ 2 years తర్వాత వచ్చే 1200 ఈ రోజున దాని వాల్యూ 991. అలాగే థర్డ్ ఇయర్ 3 years తర్వాత రాబోయే 1600 ఈ రోజు దాని వాల్యూ 1201. ఇలాగ వేసుకున్నప్పుడు దిస్ వాల్యూ ఇస్ కమింగ్ యాజ్ 5585. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 5585. ఆల్రెడీ మన దగ్గర వచ్చింది C0, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5000. సో నెట్ డిఫరెన్స్ ఈజ్ 580. సో 585 is a positive. So here NPV is 585 at a 10% discount rate. If acceptable rate of return is 10%, investment can be made. ఒకవేళ కనుక మన ఇన్వెస్ట్మెంట్కి 10% అనేది కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ముందుకు వెళ్తే కనుక ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే మనకి 0 and positive వచ్చినా కూడా మనకి బెనిఫిషియల్. సో వీ కెన్ గో అహెడ్, వీ కెన్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. నెక్స్ట్, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు దట్ అనదర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రజెంట్ వాల్యూ అట్ 15% డిస్కౌంట్. అంటే ఏంటంటే మీరు 5000 ఇచ్చేసారు, కానీ వాడి దగ్గర మీరు ఏం చేశారంటే 15% ఇంట్రెస్ట్ రేట్, మీరు 15% వాట్ ఈస్ దట్, 15% డిస్కౌంట్ చేస్తున్నారు. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు డిస్కౌంట్ చేస్తున్నారు. సో 15% అనేటప్పటికి ఏమవుతుంది, ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 5000. ఓకే, దాని మీద మీకు వచ్చే రిటర్న్స్ న్యాచురల్గా 15% అనేది ఎక్కువే వస్తాయి కాబట్టి ఇందాక వచ్చిన అమౌంట్స్ ఎక్కువ వస్తాయి. 1000, 1200, 1600, 2000, 1800 ఇలాగ మీకు వచ్చినవి. ఓకే, కానీ డిస్కౌంటింగ్ వచ్చేటప్పటికి ఇదివరకు 10%, ఇప్పుడు 15% కాబట్టి మీకు ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మారిపోతాయి. సో ఇలా వేసిన తర్వాత ప్రజెంట్ వాల్యూ అట్ 15% డిస్కౌంట్ రేట్ చూసుకుంటే
₹1,000 1 year తర్వాత వచ్చేది ప్రజెంట్ రేట్లో తగ్గిపోతుంది కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ 15% డిస్కౌంట్ రేట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 870. అలాగే 1200 తీసుకునేటప్పటికి ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 907. 1600 థర్డ్ ఇయర్లో వచ్చేది ప్రజెంట్ వాల్యూ డిస్కౌంటింగ్ ఆఫ్టర్ డిస్కౌంటింగ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఆఫ్ థర్డ్ ఇయర్ హీ విల్ బి నౌ ఇట్ ఈస్ 1052. అలాగా మీకు అన్ని కూడా వచ్చేసిన తర్వాత ఇవన్నీ మీరు టోటల్ వేసుకుంటే ఎంత వచ్చిందండి? 4868 ఈ ద total present value of the future cash flows. Future cash flows. Okay. Future cash flows అంటే ఇవి 1000 to 1200 ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ దాన్ని మార్చుకుంటే మనకు వచ్చేది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దోస్ 4868. సో ఈ రెండింటిని మీకు చూసుకుంటే ఈ 4868 అంటే C1 + C2 + C3 + C ఫస్ట్ ఆ ఫార్ములా ప్రకారం మైనస్ ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5000 తీసేస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది -30 130. ఇందాక కనీసం అట్లీస్ట్ 585 ఇందాక 585 అనేది పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే ఓకే, గుడ్ సైన్. నెగిటివ్ అయ్యేటప్పటికి దాని అవుతుంది లాస్ట్ అంటే వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ది ఇన్వెస్ట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 15% డిస్కౌంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వైబుల్. మనకు ఉపయోగం ఉండదు. అంటే మనం పెట్టుకునే క్యాపిటల్ వాటి మీద పెట్టే క్యాపిటల్ దాని మీద వచ్చే రిటర్న్ మనకి లంక మీద గోదావరి కాకుండా ఇంకా లాసే. కనీసం అట్లీస్ట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాల్యూ కూడా ఉండదు. సో 15% అనేది మనం డిస్కౌంట్ రేట్ అనేది వర్కౌట్ చేయలేం. ఓకే. సో డెసిషన్ ఏం చేస్తాం? అట్ యాక్సెప్టబుల్ రిటర్న్ ఆఫ్ 15% ఇన్వెస్ట్మెంట్ కెనాట్ బి మేడ్. ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేం. ఓకేనండి. నౌ okay, now we are going to that internal rate of return. ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఇప్పుడు దాకా మనం తీసుకున్నది అంతా కూడాను డిస్కౌంట్ రేట్ మీద మనం మాట్లాడుతాం. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ వైబుల్ టు గెట్ ఏ పాజిటివ్ ఆర్ పాజిటివ్ నెట్ ఎన్పివి ఆర్ జీరో ఎన్పివి. నెగిటివ్ 80% మనం వర్కౌట్ అవ్వాలి కాబట్టి. సో అది ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటంటే ఫిక్సింగ్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద అడ్వాన్సెస్ ఏ రకంగా చేస్తాం బేసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్పివి అనేది ఇప్పుడు ఈ టాపిక్లో నేర్చుకుంటాం. దట్ ఈస్ ఐఆర్ఆర్ అంటాం. ఇందులో ఏముంటాయి చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ ఐఆర్ఆర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సేమ్ యాజ్ ఎన్పివి. Capital expenditure being long-term investment has long-term implications and is exposed to many uncertainties. Hence, it is risk. What the point we discussed earlier, the same. The financial appraisal of that such projects is done by using discounting techniques, which include net present value and IRR. IRR is the discount rate at which the net present value of the cash flows is 0. IRR అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ సింపుల్గా నెట్ ప్రజెంట్ వాల్యూ కనుక 0 ఉంటే చాలు మనకి. యూ కెన్ ఫిక్స్ దట్ ఇంట్రెస్ట్ రేట్ టు ద బారోయర్. ఐఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం ఫిక్స్ చేసేయచ్చు. అంటే ఏంటంటే నెట్ ప్రజెంట్ వాల్యూ కనుక 0 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ వచ్చింది అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్. అది క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వైబుల్ కాదన్నమాట. ఓకే. అండ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ అనుకోండి, అంటే పాజిటివ్ అనేటప్పటికి హయ్యర్ అబౌవ్ ది 0, కానీ అది కూడా మీకు యాక్సెప్టబులే కదా అంటే మీరు అనొచ్చు. కానీ ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే కాంపిటీటర్స్ ఉంటారు. ఓకే, పాజిటివ్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఫిక్స్ చేసేసుకున్నారనుకో, ఎన్పివి అనేది పర్లేదు అబౌవ్ 0 వచ్చేస్తుంది కదా మనకి, అటువంటిప్పుడు ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మనకి ఏంటని చెప్పేసి మీరు ఏ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఫిక్స్ చేశారనుకోండి లోన్ మీద, బయట 12% ఇచ్చేస్తున్నాడు కదా, అప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తారు ప్రపోజల్స్ టేకప్ చేయడానికి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మన బేస్ అంటే మనం ఏంటంటే బిజినెస్ చేస్తున్నప్పుడు లోన్స్ ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మనం వైబుల్గా ఉందా లేదా మన క్యాపిటల్ ఫండ్స్ అనేది చూసుకుంటాం. కాంపిటీటర్స్ని కూడా మనం కంపేర్ చేసుకుని దాని ప్రకారం మనం అబౌవ్ దట్
ఇంట్రెస్ట్ రేట్స్ మనం వెళ్తాం. సపోజ్ లెటెస్ సే అట్ ఎన్పివి నెట్ ప్రజెంట్ వాల్యూ 0 దగ్గర ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఎ లోన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 11% అనుకోండి. అంటే ఏంటి, ఎన్పిబి 0, వీఆర్ సేఫ్ సైడ్ అంటే బెంచ్ మార్క్ మనకు పర్వాలేదు, సేఫ్టీ జోన్లో ఉన్నాం. అప్పుడు మనకి వర్కౌట్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 11% ఇస్తే ఛార్జ్ చేస్తే బారోయర్ దగ్గర సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ అడ్వాన్స్ అనేది అంతకన్నా ఎక్కువ పెంచొచ్చా లేదా అని మనం డిసైడ్ చేసినప్పుడు పక్కన చూసుకుంటాం. పక్కన వేరే బ్యాంకులో వచ్చేటప్పటికి వాళ్ళంతా కూడా 13-14% ఛార్జ్ చేస్తున్నారు. అదే టైప్ ఆఫ్ బిజినెస్ అడ్వాన్స్, బిజినెస్ లోన్. సో వై డోంట్ వీ గో ఫర్దర్? అప్పుడు ఏం చేస్తామంటే వాడు 14% చేస్తున్నప్పుడు మనకి క్వశ్చన్ ఉంది కదండి, 10% దగ్గర మనకి ఎన్పివి 0 అయింది. ఓకే, అబౌవ్ దట్ వెళ్ళొచ్చు, పాజిటివ్లో కూడా వెళ్ళొచ్చు. కానీ మన కంపారిజన్ అంటే మన కాంపిటీటర్స్ చూసేటప్పుడు వాళ్ళు 13-14% దాకా వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం అబౌవ్కి వెళ్ళి 12 13 12.5 కూడా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి ప్రాఫిట్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా డెసిషన్ మేకింగ్ అనేది విల్ టేక్ ఇన్ ద అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో. సో అది ఇప్పుడు మనం వర్కౌట్ చేసేది. సేమ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఐఆర్ఆర్ ఏం చేస్తామంటే సింపుల్గా ఐఆర్ఆర్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఎ ట్రయల్ మెథడ్. ఇప్పుడు మేము చెప్పిందే 11% దగ్గర డిస్కౌంట్ రేట్ దగ్గర, ఓకే, దట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర ఐఎమ్ గెటింగ్ ఎన్పిబి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒకవేళ కనుక నెగిటివ్కి వెళ్ళిపోయింది, నెగిటివ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ నెగిటివ్ వెళ్ళిపోయింది, 10కి వెళ్ళేటప్పటికి సపోజ్ 12% ఎక్కడికి వెళ్ళేటప్పటికి డిస్కౌంట్ రేట్ పెంచేటప్పటికి నెగిటివ్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తామంటే పాజిటివ్ రావాలంటే కనుక మనం మళ్ళీ ఇంకొక ట్రయల్ చేస్తాం, వేరియేషన్ ఆఫ్ ద డిస్కౌంట్ రేట్ చేసి అది పాజిటివ్లోకి వచ్చిందో చూస్తాం. వచ్చిన తర్వాత ఆ రెండింటి మధ్యలో మనం ఫిగర్స్ తీసుకుని వీ విల్ వర్కౌట్ అట్ ఫీజిబుల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని వీ కెన్ ఇంప్లిమెంట్ ఫర్ అవర్ అడ్వాన్సెస్. అది మీకు కరెక్ట్గా మీకు ఎగ్జాంపుల్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఓకే, సి ఐఎమ్ టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్ హియర్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఏం చేశాను, ఇందాక ఎగ్జాంపుల్ 5,000 అనేది ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ బడ్జెటింగ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసాం. చేసిన తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఎక్కడ డిస్కౌంటింగ్ రేట్ ఈజ్ 10% డిస్కౌంటింగ్ రేట్ అయితే 10% డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ వీ వాంట్ టు ఫిక్స్ టు ద బారోయర్. ఓకే, చేస్తే కనుక ఫ్యూచర్ లో వచ్చే దట్ ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మనకి ఇందాక మనం తేల్చాం కదా లెక్క, తేలిస్తే మనకి ఎంత వచ్చింది, నెగిటివ్ వచ్చేస్తుంది, -132 వచ్చింది. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చేసాం, అది 10% దగ్గర చేసాం. నౌ ఐఎమ్ డూయింగ్ ఎట్ 15%. 15% దగ్గరికి నెక్స్ట్ స్లైడ్ చూడండి. సారీ, 15% అంటే ఇందాకది వాట్ ఐ మీన్ టు సే ఇస్ అది స్లైడ్ ఇక్కడ మిస్ అయింది అనుకోండి. ఇందాక మనం చేసిందన్నమాట 10% దగ్గర ఇది సారీ ఇక్కడ ఇక్కడ వేస్తాం, సారీ ఇక్కడ వేసేసాం. 15% డిస్కౌంట్ రేట్ దగ్గర ఏమో -132 వచ్చింది. 10% డిస్కౌంట్ రేట్ దగ్గర చేసేటప్పటికి వీఆర్ గెటింగ్ దట్ మీన్స్ 585 ప్లస్ వచ్చింది. సో 10కి 15కి మధ్యలో ఎక్కడో జట మనం ఫిక్స్ చేయాలంటే హౌ టు ఫిక్స్ దట్ రేషియో ఎలా చేయాలి, దానికి ఏంటంటే ఇంటర్పోలేషన్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. 2 methods. This is IR. How we have to calculate the IR. This is a very important formula. We have to remember. You have to remember for calculation of this of the IR. The NPV at a lower discount rate. Lower discount rate ఎంత ఉంది, అక్కడ ప్రజెంట్ ఎన్పివి ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి 10% చేసాం. తర్వాత దానికి ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ 2 డిస్కౌంట్ రేట్స్, అంటే ఒకటి 10% చెప్పని చేసాం, ఇంకోటి 15% దగ్గర చేసాం. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 5%. సో 5% ఇంటూ ఎన్పివి అట్ లోవర్ డిస్కౌంట్ రేట్ ఎంత తీసుకుంటాం. లోయర్ డిస్కౌంట్ రేట్ మనకి ఎంత వచ్చిందండి, 585 వచ్చింది. అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్
ఎన్పివి అట్ టూ డిస్కౌంట్ రేట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అనేటప్పటికి 585 -137 ఎంత వచ్చింది చూడండి. రెండు చేసుకుంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ 717. జస్ట్ యూ వర్క్అవుట్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్పివి అట్ టూ డిస్కౌంట్స్. ఒకటేమో పాజిటివ్ వచ్చింది 585, రెండోదేమో -135 ఎంత వచ్చింది, 135 137 వచ్చింది. సో ఆ రెండింటిని మనం చూసుకుంటే కనుక దట్ యుల్ గెట్ 717. ఓకే, సో హియర్ 10% plus 5% into 0.816. So it is coming as 4.8. It is coming as 14.08. So internal rate of return now you can straight away fix to the borrower is 14.08. It is viable. You are safe in a advance and your capital expenditure also, capital budgeting also fruitful. So this way you have to calculate that IRR. Next, and another example to understand better, I am giving this one 10%. అది ఇది బాండ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ టేకింగ్ ఏజ్ ఎ బాండ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు 10% 6 years బాండ్ విత్ ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 rupees. 1000 rupees I have purchased from the market, okay, by ABC for 900 rupees. 900 rupees kind of 10,000 face value unde bond, 6 years period unde duration unde bond, which is earning 10% interest rate. Adi nenu 900 rupees ki nenu konnanu market lo. At what minimum rate IRR is yield till maturity beneficial to us? ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కనుక వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అయితే మనకి పాజిటివ్ బెనిఫిట్ వస్తుంది అనేది తీసుకుంటే, ఓకే, ఇప్పుడు yield to maturity beneficial to us అనుకుంటే ఇంటర్పోల్ అనే టెక్నిక్ అంటాం. అంటే ఏంటంటే హియర్ ఎక్స్ప్లెనేషన్ ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 అండ్ దిస్ ఈజ్ కరెంట్ రేట్ ఈజ్ 10%, tenure 6 years, coupon value is at the rate of that 10% on this 1000 is coming as 100. Bond price is 900. So ఇక్కడ ఏం చేస్తామంటే since face value is greater than bond value, open rate is less than yield to maturity based on the above three observations, we have to trial enter. Trial enter అంటే ఏంటంటే we have to start this with a value of 10%, less greater than 10% చేస్తాం. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ రేట్ ఈజ్ 10% అనుకుంటే కనుక, అంటే ఓపెన్ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%, అంటే అబౌవ్ దట్ 10% మనకి తీసుకోండి. ఎందుకంటే ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఒక బాండ్ కనుక మన 6 year కోసం అలాగే హోల్డ్ చేస్తే కనుక ఏమవుతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది కదా. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలాగ ఫిక్స్డ్గా వస్తాయి. ఏది 100 రూపీస్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈజ్ 10% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ బాండ్ కాబట్టి. సో ఈ క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా ఈ 6 years పాటు వచ్చే 100 క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా ప్రజెంట్ వాల్యూ కింద వేసుకున్నప్పుడు ఎంత వస్తుంది అనేది వర్కౌట్ చేస్తాం. ఓకే, వర్కౌట్ చేసి దాని వాల్యూ అంతా అసర్టైన్ చేస్తాం, ప్రజెంట్ వాల్యూ. అలాగా అది ఎప్పుడు 10% కొంచెం తీసుకున్నప్పుడు, వాల్యూ మోర్ దెన్ 10% తీసుకుంటే. ఓకే, సో ఇప్పుడు అలా తీసుకుంటే మనకి ఏమొచ్చింది, వీ కెన్ గెట్ ఎ వాల్యూ లెస్ దెన్ 900. అంటే ఏంటి, మనం అది 900 రూపీస్ కొన్నాం, కానీ మనకి అది కనుక హోల్డ్ చేస్తే కనుక 6 years పాటు మనకు వచ్చే రిటర్న్ ప్రజెంట్ వాల్యూలో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ లెస్ దెన్ 900 రూపీస్ వచ్చింది. ఏది ఎట్ ద రేట్ ఆఫ్ మోర్ దెన్ 10% మనకి ఈల్డ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే. బాండ్ ప్రైస్, ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 11% కనుక ఎంత అయితే చూద్దాం. 11% కనుక చేస్తే కనుక మన బాండ్ వాల్యూ ఎంత అనుకుంటే 957.69. అండ్ ఇఫ్ YTM ఈజ్ 12% కనుక తీసుకుంటే, YTM ఇక్కడ 957 వచ్చింది, 12% కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో కమింగ్ యాజ్ గ్రేటర్ దాన్ 900 రూపీస్ వర్కౌట్ అయింది, అంటే 917.7. అప్పుడు 13% అంటే ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాను. 10 దాటించాం, 11కి వెళ్ళాం. 11% ఈల్డ్ మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మనకి ప్రైస్ ఎంత వర్కౌట్ అవుతుంది 6 years కంటే కనుక 957.69 ప్రజెంట్ వాల్యూ. ఓకే, అలాగే ఈల్డ్ టు మెచ్యూరిటీ 12% అయితే ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే 917.78 అనేది మనం ప్రజెంట్ వాల్యూలో మనకు వర్కౌట్ అవుతుంది.
సో ఇక్కడ ఈల్డ్ టు మెచ్యూరిటీ 13% అనేటప్పటికి ప్రైస్ ఎంత అంటే 880.06. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ లెస్ దాన్ 900కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి స్టాప్ చేసేసాం. అంటే ఏంటంటే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ తీసుకుని ఒకటి అబౌవ్ దట్, ఒకటి బిలో దట్ ఆ అమౌంట్కి మనం తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే 900 అనేది ఫిక్స్డ్ అమౌంట్ కింద మనం తీసుకుంటే దానికన్నా ఎక్కువ, దానికన్నా తక్కువ మనం ట్రై చేసి ఎక్కడో మధ్యలో ఉంది, ఆ మధ్యలో ఉండే వర్కౌట్ అయ్యేది వాల్యూ మనం కనుక్కుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈల్డ్ టు మెచ్యూరిటీ మస్ట్ అక్కడ మనకి 12 to 13 మధ్యలో ఉన్నట్టు లెక్క. సో ఇంటర్పరెంట్ టెక్నిక్ ప్రకారం ఆ ఫార్ములా ఇందాక మనం అప్లై చేసిన ఫార్ములా ప్రకారం లెక్కేస్తే కనుక ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 12.47%. అంటే 917.78 అనేది ఓకే, ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ 900కి వచ్చింది 12% దగ్గర. అంతకన్నా అవతలకి వెళ్తే తగ్గితే కనుక 11% అయింది, యువతలకు వస్తే 13%. సో అప్పుడు ఏమవుతుందంటే అబోవ్ దట్ డిఫరెన్స్ అండ్ బిలో ది డిఫరెన్స్ మనం తీసుకుంటాం. తీసుకుని ఆ రెండింటి మధ్యలో మనం డిఫరెన్స్ ఎరే అవుతుంది. 917.78 minus 900 divided by 917.78 minus 880.06. సో ఈ టోటల్ ఫార్ములా పెడితే ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ యాజ్ 12.47. సో 12.47 అనేది వీటికి వర్కౌట్ అయినట్టు లెక్క. ఎందుకు, ఏ రకంగా వర్కౌట్ అవుతుందంటే 900 రూపీస్ కొన్నాడు. సో అది యాక్చువల్గా ఆ బాండ్ ఎర్న్ చేసేది ఎంత, 10%. ఇఫ్ ఈ హోల్డ్ ద బాండ్ అప్ టు ద 6th year, ఓకే, అప్పుడు వాడికి ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ఈ విల్ ఎక్స్పెక్ట్ ఏ రిటర్న్ ఎంత అంటే 12.47% ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లెక్క. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే అతను ఇందాక మన క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం ఎలాగో అనుకుంటున్నామో వర్కౌట్ అవుతా లేదా అనేది ఆ రకంగా. సో ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే నెగిటివ్కి వెళ్ళలేదు. ఓకే, వాడు మనం తీసుకున్నది యాజ్ ఇట్ ఈజ్గా ఆ 900 రూపీస్తో పర్చేజ్ చేసింది మనం హోల్డ్ చేసాం. హోల్డ్ చేస్తే కనుక మనకు వర్కౌట్ అవుతుందా లేదు. అది కనుక ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ తగ్గిపోయింది అనుకోండి, అంటే ఏ 8%కో 9%కో వర్కౌట్ అయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది, అనవసరంగా మనకి వేస్ట్ ఆఫ్. ఎందుకంటే మామూలుగా డైరెక్ట్గా మనకి ఇన్వెస్ట్ చేసుకున్న 10% వస్తున్నప్పుడు దాన్ని హోల్డ్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. హోల్డ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ మనకు వర్కౌట్ అయ్యేది తగ్గిపోతుంది. అటువంటిప్పుడు నో యూజ్ ఆఫ్ దట్ హోల్డింగ్. సో సింపుల్గా విల్ డిస్పోజ్ దట్ బాండ్ అట్ దట్ ప్రైస్. కానీ ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుంది, 12.47% దగ్గర వర్కౌట్ అయింది కాబట్టి సో వీ కెన్ హోల్డ్ దట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ దట్ 6th year. So this is a broad concept of this internal rate of return and net present value with this interpolation method of calculation of this IRR. ఇది ఇక్కడ బాండ్ గురించి చూపించాం. అండ్ in the previous example we have shown that a loan కింద చూపించాం. అది క్లియర్గా ఉంటుంది దీనికన్నా. Okay, because you are not having any idea of this bonds కాబట్టి you maybe get some confusion. But in other videos మనకి వర్కౌట్ చేసినప్పుడు కేస్ స్టడీస్లో, so then it will be perfect in this particular example. Okay, Andy. Thank you.